నమస్తే అండి. ఈరోజు సుజీస్ ఇన్స్టెంట్ కిచెన్లో బోటీ ఫ్రై అయితే చూపిస్తున్నాను. బోటీని క్లీన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని మన కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నటువంటి దాంట్లో వాటర్ అంతా తీసేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది మనకు బోటీలో. తర్వాత మనం కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కరివేపాకు, కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేయించుకొని తర్వాత బోటీని వేసి కలుపుకుంటూ ఉండాలండి. అయితే ఇవన్నీ కూడా మనకు బాగా వేయించుకోవద్దండి. అంటే పోపులో వేసినటువంటి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం వేయించి వెంటనే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఇది బాగా కలుపుతూ ఉంటాం కాబట్టి అది పోపు మనం మొత్తం వేగిన తర్వాత వేస్తే మాడిపోతుంది. అది అలా కాకుండా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కొద్దిగా వేగంగానే వెంటనే వేస్తే కనుక వాటితో పాటు ఇది కూడా ఫ్రై అయ్యి చివరికి మనకి గోల్డ్ కలర్లో మొత్తం కర్రీ అంతా కూడా ఇలాగ వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు మనకు కొంచెం వైట్గానే కనిపిస్తుంది. అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ మనం కలుపుతూ ఉంటేనే మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలా కలుపుకుంటూ ఉంటే మనకు మధ్య మధ్యలో కొంచెం అలా మూత పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కలుపుతుంటూ అలా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక సగం వరకు అంటే ఫ్రై అయింది, దాదాపు అంటే ఒక 60% వరకు ఫ్రై అయింది అన్న తర్వాత మనము దీంట్లో అయితే మనం సాల్ట్, తర్వాత మిర్చి పౌడర్ 2 కూడా వేసుకోవాలి. అప్పుడు మిర్చి పౌడర్ అయితే మనం ముందు అసలు వేసుకోవద్దండి. వేసుకుంటే మొత్తం ఆడిపోతుంది, అది మొత్తం వేరే రకంగా వస్తుంది టేస్ట్ కూడా. ఇది మొత్తం ఫ్రై అయ్యి ఇంకా ఒక 10 మినిట్స్ అయితే మనం దించుతామంటప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. దీన్ని మనం కలుపుతూ ఉండాలి. ఎప్పుడు కూడా కలుపుతూ ఉంటేనే మనకి ఈ రకంగా ఫ్రై అనేటువంటిది అవుతుంది. ఇది మరి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు దీని కాంబినేషన్ మనము ఏదైనా రసం కానీ ఇంకేదైనా చేసుకుంటే ఇది పెట్టుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే స్నాక్స్ లాగా తినేస్తారన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది మనకు క్లీన్ చేసుకోవడానికి పట్టిన టైంలో 20% ఈ కర్రీ చేసుకోవడానికి టైం పడుతుంది. మరి క్లీన్ మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అది మనం ఎంత క్లీన్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి. చూసారు కదా, బోటి మనకు దాదాపు అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తేనే మనకు బోటి అనేటువంటి టేస్ట్ మనకు చాలా చక్కగా వస్తుంది. అది చూసారు కదా, ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఈ రకంగా అయితే మనకు బోటి అనేటువంటిది మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఈ బోటి ఫ్రై అనేటువంటిది మనకు తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ. ఆ క్లీనింగ్ కనుక చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్పేయండి. ఫ్రై మాత్రం చేసుకోండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.